హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయపురం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను ఈరోజు ఒక కుకింగ్ రెసిపీ చేశాను. అదేంటంటే బెండకాయ పులుసు. సూపర్ ఉంటుంది. అందరూ చూసి తిని ఎలా ఉందో నాకు రివ్యూస్ కామెంట్స్ చేయండి. చూడండి, ఒక్కొక్కటిగా డీటెయిల్గా పెట్టాను. చూసి ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా బెండకాయలని ఇట్లా పొడుగా కట్ చేసేసుకోవాలండి. ఎన్ని బెండకాయలు అంటే నేనైతే 1/2 kg తీసుకున్నాము. మేము ఆల్ ఓవర్ ఇంట్లో నలుగురం ఉంటాము. సో నలుగురికి సరిపడా కర్రీ కావాలి కాబట్టి పులుసు, ఈరోజు సాటర్డే కాబట్టి పులుసు అనుకున్నాను. సో బెండకాయలు ఇలా నిలువుగా ఇంకా పొడుగు కట్ చేసుకున్నా బాగుంటాయి. నేనైతే ఈ రేంజ్లో కట్ చేసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ప్లస్ చింతపండు కూడా తీసుకున్నానండి కొద్దిగా. దీంట్లో నేను మొత్తం చింతపండే వాడను, బికాస్ కొంచెం పుల్లగా ఎక్కువైపోతే తినాలనిపించదు, అందరికీ పులుపు నచ్చదు కదా. సో నేను కొంచెం క్వాంటిటీ చింతపండు తీసుకున్నాను. అందులో హాఫ్ వేసాను నేను తీసుకున్న దాంట్లో, ఫుల్ కూడా వేయలేదు. 1 టొమాటో, చింతపండు ఆ సైజు, అందులో కొంచెం తక్కువే, ఇంకా అది చూపించినంత కూడా వేయలేదు, మొత్తం తీసేసాను. సో ఈ రేంజ్లో అన్నీ ముందు చాప్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇంకా కర్రీ కోసం ఈ స్టేజ్లో నా కర్రీ వచ్చింది. సో కర్రీ కోసం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలి. కర్రీ గిన్నె మీరు ఏది వాడతారో ఆ గిన్నె పెట్టేసుకోండి. నేను ఇలాంటి పులుసులకైతే ఇలాంటి అల్యూమినియం కర్రీ గిన్నెలనే వాడతాను. మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ ఏదో వాడుకోండి. సో అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నా స్పూన్తోనైతే నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మంచిగా ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని, బెండకాయలు ఉంటాయి కదా, బెండకాయలు అవి ఫస్ట్ ఫ్రై చేస్తాను. నా స్టైల్లో అయితే నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటానండి. జనరల్గా మీరు తర్వాత కూడా వేసేసుకోవచ్చు, జీలకర్ర ఆవాలు వేసుకొని. కొంచెం ఇట్లా ఫ్రై చేసేందంటే బెండకాయ ఆయిల్ పట్టుకొని మంచిగా ఇట్లా అదో తింటుంటే కూడా టేస్ట్ బాగుంటుంది మనకి. సో నేనైతే నా స్టైల్లో ఇట్లా కొంచెం ఒక మంచి ఫ్రై ఇస్తాను. అట్లా కొంచెం మాడినట్టు అవుతుంది కదా, అదో టేస్ట్ వస్తుంది. సో దాంట్లోనే మళ్ళీ ఆ బెండకాయలు తీసేసి అదే ఆయిల్లో ఉంటుంది కదా ఆయిల్, దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు 3 ఒకటేసారి వేసేసి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి. సో దట్ మంచి కారం టేస్ట్ తగులుతుంది మనకు. ఆ పచ్చిమిరపకాయలు అన్నంతో వచ్చినా బాగుంటుంది టేస్ట్, దాంట్లో బాగా మరిగిపోతాయి కదా. సో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్, అంటే మామూలుగా రోస్ట్ చేసుకోవాలి, దాన్ని గోల్డెన్ కలర్ వస్తాయి కదా, ఆ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక్క టొమాటో నేను చూపించాను కదా ఆ సైజ్ టొమాటో తీసేసుకున్నాను. అది కూడా వేసి మంచిగా అటు ఇటు కలిపేసుకోవాలి. నీట్గా కలుపుకున్నాక మాడనివ్వద్దు, కొంచెం కలుపుతూనే ఉండాలి. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు 2 వేసేసినాక నీట్గా ఒక టెక్స్చర్ వస్తుంది, గ్రేవీ కలర్ మారిపోతుంది మనకి. దానివల్ల అది మారాక అలా కలుపుతూ ఉండటం వల్ల బెండకాయలు మనం ఏవైతే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నామో, కొంతమందికి అంత ఓపిక ఉండదు కాబట్టి ఫ్రై వేయకున్నా సరే ఇట్లా ఆనియన్స్ తర్వాత వేసేసి ఇంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా చెప్తూ ఉంటాను. కొంచెం కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలుపుకొని, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వాడాను. నాట్ టేబుల్ స్పూన్, టీ స్పూన్స్ ఉంటాయి కదా, 2 టీ స్పూన్స్ ఆఫ్ పెరుగు వాడాను. కొంతమందికి చింతపండు ఇష్టం ఉండదు కదా, వాళ్ళు డైరెక్ట్గా ఓన్లీ ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకొని కూడా ఇట్లా పులుసు వేసుకోవచ్చు, బాగుంటుంది. మా ఇంట్లో అంత పెరుగు ఇష్టపడరు కాబట్టి నేను ఇట్లా కూడా చేస్తాను. పులుసు కూడా వేస్తాను, పెరుగు కూడా వేస్తాను, ఒక టమాటా వేస్తాను. దానివల్ల 3 కొంచెం కొంచెం తీసుకుంటే ఆ పులుపు అనేది ఈక్వల్గా క్వాంటిటీ సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ అంత పుల్లగా కూడా అనిపించదు మనకి. అది ఈ విధంగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే టైంకి దాంట్లో కొబ్బరి పొడి, నువ్వుల పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా, కొంచెం థిక్నెస్ వస్తుంది, వాటర్ ఉండకుండా. ధనియాల పొడి, మెంతి పొడి ఉంటుంది కదా, ఏదైనా పులుసు కర్రీలు చేసేటప్పుడు మెంతి పొడి కూడా కొంచెం వేసుకుంటాను. దానివల్ల కొంచెం ఆ పులుపుకి ఆ చేదు కూడా మంచిగా ఉంటుంది. అట్లనే 1 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేశానండి. మీ దగ్గర షుగర్ వద్దనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, చిన్న ముక్క బెల్లం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను ఒక 1 టీ-స్పూన్ ఆఫ్ షుగర్ వేసాను. ఆ తర్వాత దాన్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇట్లా మసులుతుంటుంది. అబ్బా స్మెల్, అరోమా ఉంటుంది, అబ్బా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, ఇదైతే మ్యాండేటరీ. ఏదైనా పులుసు కర్రీలకి, సాంబార్లకి కొత్తిమీర అయితే మస్ట్ అండ్ షుడ్. అట్లా వేసేసి అది మళ్ళీ మంచి ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానియాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు
కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలి. 10 అంటే 10 మినిట్సే. ఇట్లా ఈ రేంజ్లో సైడ్కి అంత ఆయిల్ వచ్చేస్తుంది కదా, చూసింది కదా, అట్లా ఆయిల్ వచ్చిందంటే రెడీ టు సర్వ్ అన్నట్టు. కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుంటే మనకి ఈ రేంజ్లో కర్రీ వచ్చింది. సో ఇది నా బెండకాయ పులుసు. హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. చూడండి, ట్రై చేయండి నేను చూపించినట్టు. చాలా అంటే చాలా బాగుంటుంది. పెరుగు, టమాటో అండ్ చింతపండు పులుసు 3 వేసుకోండి కొంచెం కొంచెం క్వాంటిటీస్లో. పులుపు అనేది మీకు ఈక్వల్గా వచ్చేస్తుంది. కారం అంటారా, కారం మీకు తగినంత. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను నా స్పూన్స్తోని. మీరు ఇక మీ ఇష్టం, మీరు ఎంత ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినండి. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేసుకోండి, మస్తు ఉంటుంది టేస్ట్. హోప్ యూ లైక్ మై వీడియో.